బాజీ ఆంటీ వంట ఏం చేశారు? ఈరోజు సంగటి, మిరకాయ పుల్లకూర, మునగాకు తాలింపు చేసినామను. మిరకాయ పుల్లకూర ఎలా చేయాలి చెప్తారా ఆంటీ? మిరకాయ పుల్లకూర ఏం లేదు మన ఇంట్లో ఎంతమంది ఉంటామో మనకి ఎంత కూర కావాలో దానికి సరిపడా టమాటాలు, ఎర్రగడ్డలు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలా. కొన్ని తెల్లగడ్డలు ఒలుచుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కూర సట్టి పెట్టి దాంట్లోకి మిరపకాయలు, తెల్లగడ్డలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు అన్నీ వేసి వేపుకోవాలి. అవి వేగినాక కరివేపాకు, ఎర్రగడ్డలు వేసి బాగా కలిపెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాల. అది బాగా మగ్గినాక ఎర్రగడ్డలు మగ్గిపోయి ఉంటాయి. అది మగ్గిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు కూడా వేసి బాగా కలిపెట్టేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ అది ఉడకనిచ్చి మళ్ళీ దాంట్లో ఉప్పు, పసుపు వేసేసి బాగా కలిపెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి. అది బాగా ఉడికినాక మళ్ళీ దాంట్లో మనకు కావాలనుకుంటే కొన్ని నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాలు వదిలేసినామంటే బాగా ఉడికిపోతుంది. దాన్ని తీసేసి బాగా నీళ్ళని చేసుకొని ఎనిపేసుకున్నామంటే అంతే, మిరపకాయ పుల్లకూర రెడీ అయిపోతుంది. కూర సెట్లో చేసుకుంటే మనం ఎనుపుకునేటప్పుడు బాగా మెత్తగా వస్తుంది. అందుకని కూర సెట్లోనే చేస్తాను నేను ఇప్పుడు చేసిన పుల్లకూరలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.